ఆ టెక్నాలజీని వాడి చాలా మందిని వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ మీద ఉన్న కేసుల్ని బయటకు తీసి వాళ్ళ అడ్రసెస్ని ట్రాక్ డౌన్ చేసి. సో ఈ పార్లమెంట్ ప్రొటెస్ట్ ఐ థింక్ జరిగినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం అసలు మన నీట్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్. దాంట్లో 101 మంది మర్డర్ ఛార్జులు, 62 మంది అక్యూజ్డ్ ఆఫ్ అటెంప్ట్ టు మర్డర్, 61 రేప్ అక్యూజ్డ్, ఆ జరిగే దారుణాలు కూడా అసలు మనం ఊహించలేం. తమ చరిత్రను గ్లోరిఫై చేసే ప్రాసెస్లో ఓన్లీ హిస్టరీ మీద ఎందుకు పడుతున్నారు? నాట్ మ్యాథ్స్, నాట్ సైన్స్, నాట్ సమ్ అదర్ లాంగ్వేజ్. వై? ఇజ్రాయెల్లో మీరు ఒక నాజీని ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టి ఆర్ఎస్ఎస్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హత్యలో భాగం అని అంటారు. ఈ పాకిస్తాన్లో ఉన్న హిందువులను కాపాడడానికి ఆర్ఎస్ఎస్ హెల్ప్ అడిగింది. హౌ మెనీ నో నీట్ వల్ల పెద్ద స్కాములు నిజానికి ఆగిపోయాయి. యాక్చువల్గా వీళ్ళు ప్రొటెస్ట్ జరుగుతుంటే August 15th వుడ్ హ్యావ్ బీన్ ఎ వెరీ బిగ్ ప్రొటెస్ట్ డే. 15th వరకు ఇంకా థ్రెట్ ఉంది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్పేది దిస్ వాజ్ నాట్ అబౌట్ నీట్, దిస్ వాజ్ అబౌట్ మోదీ గారు. మెటా అవి యాప్స్ ఫేస్బుక్, ఇన్స్టా, వాట్సాప్ వాడి పాకిస్తానీ వాళ్ళతో టచ్లో ఉన్నారు. దే ప్లాన్డ్ బాంబ్ అటాక్స్ ఇన్ ఢిల్లీ అండ్ అదర్ సిటీస్. ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా చెప్పారు. మోడీ గారు ఏదైతే వీడియో రిలీజ్ చేశారో సోషల్ మీడియాలో, దాన్ని బ్యాన్ చేసిందా, రెస్ట్రిక్ట్ చేసిందా, డిలీట్ చేసిందా? వాట్ హ్యాపెండ్? దాని వెనకాల ఏం జరిగింది? అంటే వై ఆల్గోరిథం వాజ్ ట్యాంపర్డ్. మోదీ గారిది కూడా అకౌంట్ ఏదో ట్యాంపర్ ఇలాంటివి ఏవో చేశారు. అరే నువ్వు ఒక దేశ ప్రధానమంత్రి వీడియోని బ్లాక్ చేస్తావా? పవన్ గారు నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ స్టూడియో. నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యు అండి? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్, థాంక్యూ అండి. చొక్కా బాగుంది సార్. థాంక్యూ. కొత్త షర్ట్ లా కనిపించారు. యా, బర్త్డే మీది. హ్యాపీ బర్త్డే సార్. థాంక్యూ, బిలేటెడ్. ఎలా ఉన్నారు? ఐ యామ్ ఫైన్ అండి, ఐ యామ్ ఫైన్, థాంక్యూ. హౌ ఆర్ యు అండి? గుడ్ అండి. అంటే నేను మీతో డిస్కషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి జరిగిన పరిణామాలు చూస్తే, బెంగాల్ ఎలక్షన్స్ తుది నుంచి మొదలు వరకు మొత్తం చూసుకున్నాము. తర్వాత ఆ రిజల్ట్ అంటే ఊహాగణాలు ఏవైతున్నాయో వాటిని అడ్రస్ చేశాము, అజంప్షన్స్ని అడ్రస్ చేశాము. అక్కడ నుంచి రిజల్ట్ని కూడా చూసాము. ఆ తర్వాత కొంచెం పెద్దగా ఇంకేదైనా జరిగిందా అంటే అదే ఈ నీట్ పేపర్ లీకేజ్ నిరసిస్తూ చేసిన స్టూడెంట్స్ ప్రొటెస్ట్ అవుతుందో, విచ్ ఎవెన్చువల్లీ సఫలీకృతం అయ్యి లైక్ యూనో జెన్జీ జనరేషన్ని వింజీ జనరేషన్ చేశారు మొత్తానికి. దాని తర్వాత పరిణామాల గురించి మాట్లాడుకోవాలి. లైక్ ప్రతిసారి డిస్కషన్ జరిగిన ప్రతిసారి స్టూడెంట్స్కి మాత్రమే మద్దతు పలికాం. మీరైనా నేనైనా సరే స్టూడెంట్స్కి మాత్రమే మద్దతు పలికాం. ఏమాత్రం హైజాకర్స్కి కాదు, ఏమాత్రం ఇన్ఫిల్ట్రేటర్స్ కాదు, ఏమాత్రం దేశద్రోహులకు కాదు, వేరే కంట్రీ ఫ్లాగ్ని పట్టుకున్న వాళ్ళకి కాదు, లేకపోతే ఇంకెవరెవరు ఇతరత్ర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాదు. సో వాళ్ళైతే గుంపులో గోవిందలాగా వచ్చేసి మొత్తానికి ఏదో హైజాక్ చేద్దామైతే అనుకున్నారు. కానీ ఇప్పుడు థ్యాంక్స్ టు ద టెక్నాలజీ, ఆ టెక్నాలజీని వాడి చాలా మందిని వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ మీద ఉన్న కేసుల్ని బయటకు తీసి వాళ్ళ అడ్రసెస్ని ట్రాక్ డౌన్ చేసి ఆ ఇన్ఫిల్ట్రేటర్స్ని మొత్తానికి వాళ్ళకి తగిన శిక్ష వేసే విధంగా చర్యలు అనేవి కొనసాగుతున్నాయి. సో అంటే ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అన్నట్టు ఇలా జరుగుతున్నాయి. ఇది కాకుండా రీఫార్మ్స్ పరంగా కూడా ఒక 5 members కమిటీ ఒకటి వేసేసి అందులో లైక్ చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు ఇన్ఫోసిస్ ఫౌండింగ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. మన ఫోన్పే, మన యూపీఐ ని ప్లాట్ఫామ్ వరకు తీసుకొచ్చిన, ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రీఫార్మ్స్ తీసుకొస్తున్నారు ఎడ్యుకేషన్ సిస్టంలో. అంటే ఇంకా చాలా గొప్ప విషయం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఎగ్జామ్ ఫార్మాట్నే దృష్టిలో పెట్టుకొని ఇంకా రాబో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని కూడా అందులోనికి తెచ్చే విధంగా ఒక అండర్ 1 umbrella తీసుకొస్తారు. ఈ 2 పరిణామాలని ఇప్పుడు మ్యాచ్ చేసి ఇంకా కొత్తగా ఏం జరిగిపోతుంది చెప్పండి మాకు. సో నిజంగానే ఇది ఫస్ట్ నుంచి నేను దీన్ని నీట్ ప్రొటెస్ట్ అని నేను అనలే. నీట్ కోసం ప్రొటెస్ట్ జరగాలి, కానీ అది ఈ నీట్ ప్రొటెస్ట్ కాదనే దాని మీదనే ఉన్నా. కానీ మీరు అన్నట్టుగా దీంట్లో కొంతమంది విద్యార్థులు నిజంగానే వచ్చారు స్వచ్ఛందంగా, నేను అదే అన్నా. బట్ ఈ ఆర్గనైజర్స్ కానీ మెజారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో దే వర్ నెవర్ స్టూడెంట్స్, ఇట్ వాస్ నెవర్ అబౌట్ నీట్ అని అన్నా. సో ఈ పార్లమెంట్ ప్రొటెస్ట్ ఐ థింక్ జరిగినప్పుడు దట్ వాస్ ద ఫస్ట్ టైం అసలు మన నీట్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఈ సిజేపీది అప్పుడు మనం స్టార్ట్ చేసాం. ఈ జంతర్ మంతర్ అంటే సిజేపీ గురించి ఈ
వాళ్ళు 20 రోజుల ధర్నా అప్పుడు వాళ్ళు సోనం వాంగ్చుక్ అప్పుడు వి డి నాట్ టచ్, బట్ జంతర్ మంతర్ దానిప్పుడు చేసాం. అగైన్ మీరు అన్నారు పోలీసులు మరి ఎలా లాఠీ జులిపిస్తారు అది ఇది అంటే ఐ సెడ్ దే వేర్ అగ్రెసివ్ పీపుల్, అక్కడ దే యాక్చువల్గా వాళ్ళు రెచ్చగొట్టారని. నా సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తుంది దట్ ఫస్ట్ వాళ్ళే వైలెంట్ అయ్యారు, దట్ లెడ్ టు దిస్ వాట్ ఎవర్ హ్యాపెండ్. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు మీరే ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ఏదైతే చెప్పారో ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ద్వారా జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్కి వెళ్లే రోజున ఆ గుంపులో ఎవరైతే ఉన్నారో దాంట్లో 2873 మంది మీద క్రిమినల్ రికార్డ్స్ ఉన్నాయి. దాంట్లో 101 మంది మర్డర్ ఛార్జులు, 62 మంది అక్యూజ్డ్ ఆఫ్ అటెంప్ట్ టు మర్డర్, 61 రేప్ అక్యూజ్డ్, 229 మంది ఆర్మ్స్ యాక్ట్ అఫెండర్స్, 67 మంది ఎన్డీపీఎస్ అక్యూజ్డ్, నియర్లీ 1000 మంది సీరియస్ క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇమాజిన్ ఇలాంటి ఒక ఉగ్రమూక గనక పార్లమెంట్లోకి ఆ రోజు వెళ్ళనిచ్చి ఉంటే ఏమై ఉండేదండి? ఆ జరిగే దారుణాలు కూడా అసలు మనం ఊహించలేం. వాళ్ళు బీజేపీ మీదే చేస్తారని అనుకోలేం. అంటే ఎవరైతే ప్రో మోదీ గారి వర్గం ఉందో వేరే వాళ్ళని చేసి అది ఇటువైపు తోసే ప్రక్రియ కూడా జరగచ్చు, ఏదన్నా జరుగుండొచ్చు ఆ రోజు. చెడు చేతిలో రాయి అనేది ఎప్పటికైనా ప్రమాదకరమే. ఎగ్జాక్ట్లీ, గుంపులో ఏమన్నా జరగచ్చు కాబట్టి గుంపు అనేది లైక్ యూనో ఏమంటారు ఒక బ్లాక్ హోల్ లాగా అన్ని అందులో కలిసిపోతాయి అనుకుని చాలా మంది అనుకున్నారు. ఓకే, మొత్తానికి వాళ్ళని ఇప్పుడు ఒక్కొక్కరుగా టెక్నాలజీని వాడి బయటకు తీస్తున్నారు. సో వీళ్ళ ప్రొటెస్ట్ ఫస్ట్ అంతా ఏమన్నారు, మొత్తం ఎవరి మీద కేసు ఉండకూడదు అని అన్న సిజేపీ సౌరవ్ దాస్ కానివ్వండి, అశుతోష్ రాంకర్ వాళ్ళే ఒప్పుకున్నారు ప్రెస్ మీట్ లో కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేరారు, వీ విల్ నాట్ సపోర్ట్ దెమ్ అని ఆబ్వియస్లీ వాళ్ళు అన్నారు. దాని తర్వాత నిన్న మళ్ళీ అంటారు ఎవరి మీద కేసులు ఉండకూడదని. ఎందుకు? వాళ్ళు 25th తర్వాత 5-స్టార్ హోటల్లో పార్టీ చేసుకుంటూ ఉండేసరికి జనాలు వాళ్ళని అనడం మొదలు పెట్టారు, మేమందరం అక్కడ కష్టపడుతుంటే మీరు ఎలా చేసుకుంటారని. దాని తర్వాత వీళ్ళు కపిల్ సిబల్ని కలిశారు, ఇవన్నీ చేయకూడదన్నారు, అది ఇది. కానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు కూడా క్లియర్గా చెప్పింది స్టూడెంట్స్ మీద అబ్సల్యూట్లీ నాట్. కానీ ఎవరి మీద అయితే ఆల్రెడీ కేసెస్ ఉన్నాయో వాళ్ళలో ఒక్కళ్ళని కూడా వదలొద్దని కోర్టే క్లియర్గా చెప్పింది. ఫెయిర్ డెసిషన్. సో ఏంటంటే ఇట్ వాజ్ దీంట్లో ఖచ్చితంగా ఇన్ఫిల్ట్రేట్ అయ్యింది నిజానికి ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు, అనుకోకుండా వచ్చింది స్టూడెంట్స్. ఎందుకంటే నిజానికి ఇప్పుడు ఇది ఏదైతే విజయం అని అంటున్నారో, టు బి ఆనెస్ట్ వాట్ డిడ్ దే అచీవ్? ధర్మేంద్ర, నేను ఫస్ట్ నుంచి అంటే రాజీనామా సమాధానం కాదు అని. ధర్మేంద్ర ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళు ఏం సాధించారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత ప్రహ్లాద్ జోషి గారు వచ్చారు మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా. ఆయన ట్వీట్ మీడియాతో సంభాషించినప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రిగా ఎంతో ఆయన చాలా అభివృద్ధి చేశారు, నేను తర్వాత వచ్చిన వాడిగా ఆయన ఏవైతే చేశారో దాన్ని నేను ముందరికి తీసుకెళ్తా అన్నారు. సో అంటే ఏం మారింది? మనిషి మారాడు తప్ప ఆయన ఏవైతే వ్యవస్థలో మార్పులు చేస్తున్నారో దాన్నే ముందరికి తీసుకెళ్తున్నారు ఈయన. సో ఏం అచీవ్ చేశారు వాళ్ళు? ఇప్పుడు అంటున్నారు విపక్షంలో ఉన్న వాళ్ళందరూ రాజీనామా ద్వారా ఏమొరిగింది అని. ఇదే రాజీనామా ద్వారా ఏమొరిగింది అంటే రాహుల్ గాంధీ ఇంటి ముందు వెళ్ళి కూర్చున్నది ఏంటి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. కేజ్రీవాల్ అయితే ఏకంగా రాజీనామా చేసేసి సోనం వాంగ్చుక్ చేయాలని అన్నారు. ఈ రోజు సోనం వాంగ్చుక్ ని తిడుతున్నారు వీళ్ళు. ఈ రోజు సోనం వాంగ్చుక్ ని తిడుతున్నారు. ఈ రోజు ఏం మారింది, ఒక ఆర్ఎస్ఎస్ అతని చేతి నుంచి ఇంకో ఆర్ఎస్ఎస్ అతని చేతికి వెళ్ళింది కదా అని. ప్రాబ్లం ఏంది? ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వెళ్తే తప్పు ఏముందండి? నాకు అర్థం కావట్లే. చదువు సంధ్యాలని ఫస్ట్ అరేబియా నుంచి వచ్చిన అతన్ని ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా పెట్టినప్పుడు ఎవరికి అనిపించలేదే. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? తను ఏమన్నా పోస్ట్ గ్రాడ్యుయేటా, ఎల్ఎల్బినా? ఏం చేశాడు అసలు? మదర్సా ఛాప్. తనని తెచ్చిపెట్టినప్పుడు ఎవరికి ప్రాబ్లం అనిపించలే. ఇందిరాగాంధీ సో ఈ ఎమర్జెన్సీ తర్వాత కమ్యూనిస్టుల హెల్ప్ కావాలి అని చెప్పి మొత్తం కమ్యూనిస్టులని విద్యాశాఖలోకి చొప్పించినప్పుడు ఎవరికి తప్ప అనిపించలే. కమ్యూనిస్ట్ అనే వాళ్ళు దే నెవర్ ఎవర్ ఏ దేశం అని అవనివ్వండి ఎక్సెప్ట్ చైనా అండ్ రష్యా, వాళ్ళు ఏ దేశాలని వాళ్ళు ఆ దేశం అని వాళ్ళు అనుకోరు. ఎందుకంటే ఆబ్వియస్లీ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ అదేంటి లెనిన్ది అంటే రష్యా, సిపిఎం మార్క్సిస్ట్ అది మావోది. అంటే వాళ్ళ ఎలిజియన్స్ అనేది అయితే ఆ రెండు దేశాల్లో ఒక దేశానికి ఉంటుంది తప్ప ఇక్కడ దానికి ఎందుకు ఉంటుంది? సో వాళ్ళు ఏం ఆలోచించినా ఆ దేశం హితం పెట్టుకుని ఇక్కడ ఆలోచిస్తారు. అందుకే మనకి గాల్వాన్ అయిన తర్వాత కమ్యూనిస్టులు రోడ్డు మీద ధర్నా చేశారు ఆపాలి అని. 1962 యుద్ధం అవుతుంటే బ్లడ్ బ్యాంక్ కి తీసుకెళ్లే బ్లడ్ ని పలగొట్టేశారు కమ్యూనిస్టులు. సో అలాంటి దాని నుంచి ఇప్పుడు మెల్లగా ఆర్ఎస్ఎస్ లోకి వస్తే ప్రాబ్లం ఏంటి?
ప్రాబ్లం ఏంటి అంటే ధర్మేంద్ర ప్రధాన్ అయితే వీళ్ళు తీయించాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎందుకన్నారు? నీట్ పరీక్ష విఫలమైందని కదా? కాదు, సారీ, నేను ఏదైతే అన్నానో అదే నిజం. వీళ్ళే ఇప్పుడు ఒప్పుకున్నారు RSS అది. ఎందుకు అంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏవైతే మన రాటన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చెత్త ఉందో చెత్త నిన్న సరిచేస్తున్నారు. ముఘల్స్ గురించి తగ్గించారు. మన రాజులు, హిందూ రాజులు, ఈ దేశపు రాజులు సిలబస్ లో వాళ్ళని పెట్టారు. ఎమర్జెన్సీని యాడ్ చేశారు. దాని తర్వాత ఏదైతే సాబర్మతి ట్రైన్ ఉందో దాన్ని వక్రీకరించి ఏదైతే పెట్టారో దాన్ని మార్చారు. సో ఏంటంటే ఇప్పుడు నేను గతంలో చెప్పినట్టుగానే ఇప్పుడు ఇవన్నీ చదువుకుంటూ వచ్చిన వాళ్ళకి ముఘల్స్ గొప్పతనం, సాబర్మతి ట్రైన్ వక్రీకరణ ఎక్సెట్రా ఎక్సెట్రాలు కాలేజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఏమవుతుంది? భారత్ తెరే టుకుడే హోమ్ గ్యాంగ్ తోని వాళ్ళు ఈజీగా కలిసిపోతారు. ఆబ్వియస్లీ వాళ్ళు అటువైపే వెళ్తే ఇంకా వాళ్ళు ఏముంది, డప్లీ కొట్టుకుంటూ వాళ్ళు తిరుగుతారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, సాబర్మతి గొడవ జరిగింది తెలుసుకున్నారు వాళ్ళు, ఎమర్జెన్సీ ఏం జరిగిందో తెలుసుకున్నారు, RSS ఏంటో తెలుసుకున్నారు. RSS ఏంటో తెలుసుకుంటే చేరక్కర్లే, అట్లీస్ట్ దాని నిజాలు ఏంటో తెలుసు. హిందూ రాజుల గురించి తెలుసుకున్నారు, ఇస్లామిక్ రూరల్స్ అకృత్యాలు తెలుసుకున్నారు. ఇలాంటివన్నీ తెలుసుకుని యూనివర్సిటీకి వచ్చేసరికి ఎవరన్నా భారత్ తెరే టుకుడే హోంగా మీరు మాతో కలవండి అంటే వాళ్ళు ఇటు కలుస్తారా? ఇటు కలవరు. కలవకుండా వాళ్ళు ఎందులోనూ ఉండరు, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. టు సమ్హౌ ఎంటర్ప్రెన్యూర్ అయితే వాళ్ళు దేశానికి బాగు చేస్తారు, ఎందుకంటే దేశ హితం వాళ్ళకి మైండ్లో వస్తుంది. ఆర్ వాళ్ళు మేబీ ఎంప్లాయీ అయినా సరే వాళ్ళు ఇన్ సమ్వేర్ అదర్ వే దే విల్ ట్రై టు కాంట్రిబ్యూట్. అంటే వాళ్ళు ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో ఉండకుండా మేబీ దేశాభివృద్ధిలో పెద్ద పెద్ద రూల్స్ చేయకుండా వాళ్ళ బతుకు వాళ్ళు సింపుల్ గా బతుకుతారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ గ్యాంగ్ది ఏదైతే నెంబర్ ఉందో నెంబర్ తగ్గిపోతుంది కదా. ఆ తగ్గడంలో నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర కీలకం. అందుకని వీళ్ళు ఆయనను తీయాలని అన్నారు. అది వీళ్ళు ఇండైరెక్ట్ గా ఒక RSS అతన్ని తీసి ఇంకొక RSS అతన్ని పెట్టడం ద్వారా ఏమొరిగిందని వీళ్ళు అనడంతో ఇప్పుడు వీళ్ళు బయటపడ్డారు. వీళ్ళందరే కదా ధర్మేంద్ర ప్రధాన్ ఇస్తిఫాదో అని అన్నారు. ఇప్పుడు ఇస్తిఫా ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏమొరిగిందని అంటే ఫస్ట్ నుంచి నేను అంటుంది కూడా అదే కదా అండి. మీరు కూడా ఈ రాజీనామా అంటే నేను అన్నా రాజీనామాతోని మారదు, వ్యవస్థ మారాలి అని నేను అన్నా. మరి వాళ్ళ మైండ్ లో ఉన్న ఐడియల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? వాళ్ళు ఏమన్నా సజెస్ట్ చేశారా? ఆబ్వియస్లీ వాళ్ళు సజెస్ట్ చేయరు. వాళ్ళు సజెస్ట్ చేసింది వీళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు సజెస్ట్ చేస్తే మదర్సా ఛాప్నే సజెస్ట్ చేస్తారు. ఏమనంటే ఈ రోజు అంటే వాట్ యు మీన్ బై మదర్సా ఛాప్ అండి? ఆబ్వియస్లీ ముస్లిమ్సా? యా. వాళ్ళు ఉండకూడదా? వాళ్ళు ఉండకూడదా కాదు, వాళ్ళు ఉంటే ఏమవుతుంది? మౌలానా అబుల్ కలాం ఆజాద్ వల్ల ఏమొరిగింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో? నిజంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ అనేసరికి ఇప్పుడు ఏమంటాం, హార్వర్డ్, కొలంబియా, లేకపోతే స్టాన్ఫర్డ్, ఎక్సెట్రా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు జనాలు? ఇక్కడ వ్యవస్థ బాలేకే కదా. అమెరికా నుంచి ఉన్నతను చైనాకి వెళ్ళి చదువుకోవాలనుకుంటాడా? అనుకోడు కదా. అమెరికా నుంచి ఉన్నతను ఫ్రాన్స్కి వెళ్ళి చదువుకోవాలని, ఆస్ట్రేలియా, ఎక్కడికి వలసలు ఉండేటప్పుడు మన దేశం నుంచి ఎందుకుంటారు అంటే మన వ్యవస్థ బాలేదు. సో ఇలాంటి వాళ్ళని పెట్టి వ్యవస్థ బాగుండాలి అంటే ఎందుకు బాగుంటుంది? సో ఒక ముస్లింని పెడితే అంటే ఒక కొటేషన్ ఉంటుంది. నేను ముస్లిం ని పెట్టడం నేను అనట్లేదు, మదర్సా ఛాప్ అని అంటున్నా. మదర్సా ఛాప్, ఓకే. ముస్లిం ఉండడంలో నాకు ఏం ఇష్యూ లేదు. దాని మీదుగానే నేను క్వశ్చన్ అడుగుతానండి. అది ఉంటుంది కదండి, వేటగాడు రాసిందే చరిత్ర అని చెప్పేసి, సింహాలు రాసుకున్నంత వరకు వేటగాడు రాసిందే చరిత్ర అన్నట్టు. సో ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళు వాళ్ళ హిస్టరీని గ్లోరిఫై చేస్తున్నారు అనే ఉద్దేశంతో, లేదు సో ఇప్పుడు అతను వస్తే వాళ్ళ హిస్టరీని గ్లోరిఫై చేస్తున్నారు అని చెప్పేసి మనం అంటున్నాం. మన వాళ్ళు వస్తే, మన వాళ్ళ సెన్స్ లైక్ ఒక RSS నుంచి ఒక్కొక్కరు వస్తే మళ్ళీ వీళ్ళ హిస్టరీని గ్లోరిఫై చేస్తున్నారు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. బట్ నేను 10th క్లాస్, ఇప్పుడు నేను సడన్గా నా ఏజ్ తగ్గించుకొని నేను 9th 10th క్లాస్కి వెళ్ళిపోతానండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. మనం ఎందుకు హిస్టరీ మీదే పడ్డాము, మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా, వాటి మీద కూడా అందులో కూడా రీఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది కదా. అంటే విద్యా వ్యవస్థని, విద్యా వ్యవస్థలో ఉన్న రీఫార్మ్స్ని ఒక హిస్టరీ నుంచే, అంటే దాని నుంచే, ఇన్ఫాక్ట్ హిస్టరీలో ఎంతమంది చదువుకొని ఎన్ని మార్క్స్ సంపాదిస్తారో నాకే తెలియదు కానీ, అండ్ అది ఎంతమందికి ఒక కొత్త ఉపాధి కల్పిస్తుంది, అండ్ ఆర్కియాలజీ వైపు ఎంతమంది వెళ్తారో నాకు తెలియదు కానీ, టెక్నాలజీ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ చైనా గురించి మనం మాట్లాడుకున్నాం, జపాన్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే కొరియా గురించి, వీటి గురించి మనం చాలా తైవాన్ గురించి చాలా మాట్లాడుకుంటాం. సో వాట్ డ్రైవ్స్, అంతే ఇప్పుడు సెమీ కండక్టర్స్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. టెక్నాలజీ ఇస్ సంథింగ్ లైక్ విచ్ డ్రైవ్స్ వన్ నేషన్ కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు కదా. అందులో ఎందుకు రీఫార్మ్స్ ఎవరు చేయలేదు, వాళ్ళు చేసిన వాటి గురించి ఎందుకు మాట్లాడుకోము? అలా చేసిన వాళ్ళ గురించి మాత్రం గుర్తుపెట్టుకుంటాం. అబ్దుల్ కలాం గారు కానీ, ఇప్పుడు మనం ఇస్రో సైంటిస్ట్ గురించి వన్ ఆఫ్ ది చైర్మన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఈ 5 మంది, సోమనాథ్ గారు, సారీ ఆయన పేరు నాకు వెంటనే నాకు స్ట్రైక్ అవ్వలేదు.
ఇటువైపు ఎందుకు రీఫార్మ్స్ ఎవరు చేయలేదు, చేసిన వాళ్ళని ఒక్కరిని నేను కూడా చూడలేదు. బట్ వీ ఓన్లీ టాక్ అబౌట్ హిస్టరీలో, లైక్ ఇందాక మీరు చెప్పినట్టు ఆఖరికి కొత్తగా సినిమా ప్యారడైస్ అనే సినిమా వస్తుంది, కాకుల గురించి ఎవరు చరిత్ర రాయలేదు అని చెప్పేసి అంటుంటారు. సో తమ చరిత్రను గ్లోరిఫై చేసే ప్రాసెస్ లో ఓన్లీ హిస్టరీ మీద ఎందుకు పడుతున్నారు, నాట్ మ్యాథ్స్, నాట్ సైన్స్, నాట్ సమ్ అదర్ లాంగ్వేజ్, వై? దీనికి 2 ఆన్సర్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఇజ్రాయెల్లో మీరు ఒక నాజీని ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పెట్టి ఆ నాజీ ఆ బుక్ లో ఇజ్రాయెల్లో ఆ జ్యూస్ ని హోలోకాస్ట్ లోకి పంపించడం ఇట్ ఈస్ జస్టిఫైడ్. మీరు ఇమాజిన్ చేయగలరా? కెన్ యూ ఇమాజిన్? చైనాలో మా కమ్యూనిస్ట్ కాకుండా నాన్ కమ్యూనిస్ట్ పెట్టి, అసలు ఉండరు బట్ స్టిల్, అంటే ఈ ఎవరైతే కుమింగ్టాంగ్ ఈ పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారో అలాంటి వాళ్ళని ఒకళ్ళని పెట్టి వై కమ్యూనిజం ఇస్ ఏ డిసీజ్ అనేది మీరు ఇమాజిన్ చేయగలరా? మీరు ఇమాజిన్ అంటే ఇజ్ ఇట్ పాసిబుల్? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మీరు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనకి ఎంతసేపు ఫారినర్స్ ని గ్లోరిఫై చేశారు. నేను మన అని అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ మన రాజుల్ని చెప్పడం. ఈ రోజు సాబర్మతి ట్రైన్ ది నేను సాబర్మతి అని కావాలని ఎందుకంటే దట్ వాజ్ వెన్ ద మెయిన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. గోద్రా కాదు, సాబర్మతి దాని తరువాత జరిగింది గోద్రా. సాబర్మతి దాంట్లో కూడా ఎందుకు కరసేవకులు మెజారిటీ ఉన్న ట్రైన్ బోగి మాత్రమే ఎందుకు దహనమైంది, ఎందుకు బయట నుంచి ఆ ట్రైన్ లాక్ అయి ఉంది? ఇది లేకుండా గోద్రా అని అనడంతో జనాలు గోద్రాది ఒక్కడే తెలుసుకున్నారు, కానీ దానికి ముందు జరిగే సాబర్మతి ఎంతమందికి గుర్తుంది? ఇది ఎందుకు జరిగింది? ఎందుకంటే మన మైండ్ లో అలా ఇంజెక్ట్ చేశారు కాబట్టి. సో ఇది మారాలి కదా, నిజమేంటో తెలియాలి. ఇఫ్ ఏ హిందూ రూరల్ ఇస్ బ్యాడ్, అది అలాగే తెలియాలి. సో ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశం ఇంజెక్ట్ చేసి ఒక ఐడియాలజీ వైపు డ్రైవ్ చేయడమే అయితే, లైక్ ఏ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, అంటే ప్రతి గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఈ సబ్జెక్ట్స్ ని డిసైడ్ చేసి అందులో సిలబస్ ని డిసైడ్ చేస్తే ఎవ్రీ గవర్నమెంట్ ఈస్ లైక్ అందరూ క్రిమినల్సే కదండి మరి. ఎందుకంటే ఇంజెక్షన్ అండ్ డ్రైవింగ్ టువర్డ్స్ వన్ డైరెక్షన్ అనేది, అంటే ఆర్జీవి గారు మాట అంటారు మనకి ఇప్పుడు కావాల్సింది లెర్నింగ్ కాదు అన్లెర్నింగ్ అని. న్యూట్రల్ గా ఉన్న కంట్రీస్ కానీ వాళ్ళ సిలబస్ కానీ ఏదైనా ఉందా? ఇప్పుడు మీరే అన్నారు హాలోకాస్ట్ లో వీళ్ళని పంపించడం అనేది వాళ్ళు జస్టిఫై చేస్తూ వాళ్ళు రాసుకున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ కూడా నేను చేసేదే గొప్ప విషయం, నేను చేసేది కరెక్టే, నేను చేసే ఈ మానడకాండే కరెక్ట్ నా అంటే అంటారు కదా, లైక్ నా వరకు నేను గొప్ప, నా వరకు నేను మంచి అన్నట్టు. సో ఎవరికి వాళ్ళు లైక్ నేను చేసేది మంచి అని చెప్పేసి జస్టిఫై చేస్తూ ఇంజెక్ట్ చేస్తూ ఉంటే ఈ అన్లెర్నింగ్ ప్రాసెస్ నేర్పించాల్సింది ఎవరు? ప్రతి గవర్నమెంట్ పైన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. కరెక్ట్. ఇప్పుడు ఈ ప్రభుత్వం వక్రీకరించి ఏదైనా చెప్తే ఆబ్వియస్ గా దాన్ని వ్యతిరేకిస్తారు కదా ఎవరైనా, ఖచ్చితంగా సాక్ష్యాలు చూపిస్తారు. ఇప్పుడు ఎమర్జెన్సీది పెట్టారు, ఎమర్జెన్సీ దాంట్లో ఏం అబద్ధం చెప్పారో బుక్ లో తీయండి. ఒకవేళ అబద్ధం అయితే కనుక కోర్టుకి వెళ్ళి దాన్ని తీయించవచ్చు. సాబర్మతి దాని విషయంలో ఏం అబద్ధం చెప్పారు అది చెప్పండి, కోర్టుకి వెళ్ళి తీయండి, కోర్టుకి వెళ్ళండి తీయించండి. ఆర్ఎస్ఎస్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హత్యలో భాగం అని అంటారు, అది నిజమా? నిజం కాదు కదా. కానీ ఇదే గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పాకిస్తాన్ లోని హిందువులను కాపాడడానికి ఆర్ఎస్ఎస్ ని అక్కడికి వెళ్ళాలని. ఈ డాక్యుమెంట్ కూడా సగం మందికి తెలియదు. పాకిస్తాన్ లో ఉన్న హిందువులను కాపాడడానికి ఆర్ఎస్ఎస్ హెల్ప్ అడిగింది. మరి అప్పుడు ఆర్ఎస్ఎస్ మంచిది ఎలా అయిందండి? రెండు ఒకటే ప్రభుత్వం రెండు చేసింది. సో మంచైనా చెడైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పినట్టయితే అది లెర్నింగ్ అవుతుంది, అన్లెర్నింగ్ అవుతుంది. నేను ఢంకా కొట్టి చెప్తాను, ఇప్పటి వరకు ఏ విద్యా వ్యవస్థ కూడా ఇలాంటి న్యూట్రల్ది లేదు. నెంబర్ 1 ఈ కంట్రీలోను. కంట్రీ అనేది ఐ డోంట్ నో, ఎందుకంటే నేను విదేశాల్లో చదువుకోలే. నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఆబ్వియస్లీ యుఎస్ వరల్డ్ వార్ 2 ని జస్టిఫై చేసుకుంటూనే చెప్తుంది, వరల్డ్ వార్ 2 జస్టిఫై చేసుకుంటుంది. దాని తర్వాత ఆబ్వియస్లీ యుఎస్ జపాన్ ని వసాలుగా చేసుకుంది కాబట్టి వాళ్ళు జపాన్ అట్రాసిటీస్ ని వాళ్ళు నెగిటివ్ గా చెప్తారు. బట్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ రిటన్ బై విన్నర్స్ అండి. స్టాలిన్ అనేవాడు, స్టాలిన్ అనే అతను బ్రూటల్ రూలర్, ఒక డిక్టేటర్, జనాలను చంపిన నరరూప రాక్షసుడు. బట్ హౌ కమ్ యుఎస్ అండ్ యూకే అలైడ్ విత్ స్టాలిన్ డ్యూరింగ్ వరల్డ్ వార్ 2? అంటే వరల్డ్ వార్ 2 తర్వాత విలన్, వరల్డ్ వార్ 2 ముందు విలన్, బట్ వరల్డ్ వార్ 2 అప్పుడు స్టాలిన్ హీరోనా? ఇప్పుడు నేతాజీని జపాన్ ఆయన ఎందుకు ఒక కాంగ్రెస్ వాళ్ళు ఓన్ చేసుకోరు? ఎందుకంటే హిట్లర్ తో కలిశారు కాబట్టి, జపాన్ తో కలిశారు కాబట్టి, వాళ్ళు అట్రాసిటీస్ చేస్తున్నారు కాబట్టి. వాట్ లెస్ అట్రాసిటీస్ డిడ్ బ్రిటిష్ కమిట్?
మన దగ్గర ఆర్టిఫిషియల్ ఫెమైన్ క్రియేట్ చేసిన బ్రిటిషర్స్ తో నువ్వు ఉంటే అది గ్రేట్ ఎలా అయింది? సార్ ఒక ఏజ్ వరకు ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ మనకి ఉండదు కాబట్టి మనకి లైక్ ఆ ఏజ్ ఒక 10 years అనుకుందామా లేకపోతే టీనేజ్ వరకు టు బి ఆనెస్ట్ 25. సో 25 కూడా చాలా మంది ఈ రోజు 56 years వాళ్ళకి కూడా సగం తెలియదు సార్. 80 ఏళ్ళలో కూడా ఏది నిజం ఏది అబద్ధం, మై హోల్ లైఫ్ వాజ్ ఎ లై అని చెప్పేసి ఎందుకు బతికాను, ఇంతేనా నేను అనుకున్న నిజం అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను యాక్చువల్లీ మీతో మాట్లాడుతున్న ఈ డిస్కషన్ కన్నా ముందు ఇంకొక పొలిటికల్ అనలిస్ట్తో ఇంకొక సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడుతున్నప్పుడు రాబోతున్న రీఫార్మ్స్ గురించి, ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన రీఫార్మ్స్, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే విధానంలో జరిగే రీఫార్మ్స్ గురించి మాట్లాడాను. అదేంటంటే పేపర్ లీకేజ్లకి ఆస్కారం లేకుండా కంప్యూటరైజ్డ్ విధానం తీసుకొస్తారని చెప్పేసి. సో ఆ కంప్యూటరైజ్ విధానంలో కూడా మీరు స్కోర్ చేసేది మార్కులే, కానీ ఏం చదువుకొని మార్కులు సంపాదించబోతున్నారు అనే దాంట్లో కూడా రీఫార్మ్స్ రావాలనేది నాకు ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే వస్తుంది. రేపొద్దున అంటే ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చిన ఒకనొక సిలబస్ నేర్చుకొని ఆ సిలబస్ కి సంబంధించిన క్వశ్చన్ కాస్త రేపొద్దున ఎగ్జామ్లో వస్తే నీకు అది గుర్తుంటే నువ్వు రాస్తే నీకు ఒక పాయింట్ వస్తుంది. ఇప్పుడు అండ్ ఆ ప్రాసెస్లో చీటింగ్ అవుతుందా లేదా అనే దానిపై మనం కొట్లాడుతున్నాం, కానీ యాక్చువల్గా హిస్టరీలోనే ఇంత అన్లర్నింగ్ ఉంది. అండ్ మోర్ ఓవర్ నీకు ఒక విషయం చెప్తే ముందు దాన్ని 3 dimensionలో ముందు వెనక కింద పైన అన్ని విధాలుగా చూసి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తర్కించుకునే ఆ తర్కానికి అంటే తర్కానికి వదిలేయడం అంటారు కదా, అలా ముందు ఆ అన్లర్నింగ్ నేర్పించడంలో ఏం చేయట్లేదు. నాకు తెలిసి ఇంకొక 10 రోజులు అవుతుందేమో సార్ ఈ డిస్కషన్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఎస్, ఇది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నీట్ది అన్నారు ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. ఇప్పటివరకు లీకేజ్ గురించి మనం ఆడుకున్నాం, కానీ ఇప్పుడు తెచ్చేదంతా హ్యాకింగ్ అవ్వబోతుంది. హ్యాకింగ్ థ్రెట్ ఉంది. ఎందుకంటే ఆన్లైన్ అనేసరికి మనకు తెలిసిందే ఎక్కడి నుంచైనా హ్యాక్ చేసేయచ్చు. నథింగ్ ఇస్ సేఫ్ అండి నౌడేస్. ఎస్, సో దిస్ ఇస్ క్రైమ్ అనేది కొత్త రూపం తీసుకుంటుంది. కరెక్ట్, ఇట్ విల్ కంటిన్యూ. ఎస్, దిస్ ఇస్ వేర్ నందన్ నిలేకని గారు బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఆధార్, ఎందుకంటే ఆయన బ్రెయిన్ చైల్డ్, ఆధార్ ఇన్ఫోసిస్ వన్ ఆఫ్ ద కో-ఫౌండర్. ఆయన అనుభవం అనేది చాలా ముఖ్యం. ఫర్దర్ రికార్డ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫ్యాసిస్ట్ మోదీ గారు ఆయన పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిన నందన్ నిలేకని గారిని తెచ్చిపెట్టారు. కాంగ్రెస్ ఆయన యాక్చువల్లీ ఈజ్ అ కాంగ్రెస్ గాయ్. ఇన్ఫాక్ట్ ఆధార్ కి సంబంధించిన ఆ బేసిక్ ప్లానింగ్ అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. ఇంప్లిమెంటేషన్ కూడా యాక్చువల్ గా కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చింది. కార్డులు అనేవి వాళ్ళు ఉన్నప్పుడే వచ్చాయి కదా. లీగల్ గా సంథింగ్ లైక్ ఆ ప్లాన్ ని ముందుకు తీసుకెళ్లే ప్రాసెస్ లో పర్మిషన్స్ ఆ టైంలో రాలేదు. తర్వాత మోడీ గారు ఉన్నప్పుడు అది ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి నేను విన్నాను. ఐ రియల్లీ డోంట్, ఎందుకంటే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ అది 2011 లో ఆధార్ ప్రక్రియ మొదలైంది. దాని తర్వాత విత్ ఇన్ నో టైం ఆధార్ వచ్చింది జనాలకి. సో బట్ వాట్ ఎవర్, ఆ ఆధార్ని తేవడంలో నందన్ నిలేకని గారిది చాలా కీలక పాత్ర ఉంది. సో ఈ టెక్ ని ఫుల్ ప్రూఫ్ చేయాలి అంటే హ్యాకింగ్ కి గురి కాకుండా, అందులో ఆయన అనుభవం చాలా ఇంపార్టెంట్. సో అంటే ఎగ్జామ్ రిఫార్మ్స్ లో ఈ వ్యవస్థ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైతే మీరు చదువుకుని రాసేది ఉందన్నారో చదువుది, అందులో ఇప్పుడు ఎన్ఈపి వస్తుంది కదా. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ముఖ్య ఉద్దేశమే అది. 3 ఏళ్ళు మీరు ఒక్కటే కాకుండా ఇన్ కేస్ ఇఫ్ యూ థింక్ దిస్ ఇస్ నాట్ రైట్, యూ వాంట్ టు స్విచ్ మీ ఇయర్స్ ఏం వేస్ట్ అవ్వవు. సో ఇది అంటే మీరు అన్నారు ఇప్పుడు మనకి ఏ ఏజ్ క్లారిటీ వస్తుందని. ద ఫేజ్ విచ్ వీఆర్ గోయింగ్, ఐ మీన్ ఆ ఏజ్ 16-17 లో మనకు అప్పుడు మన పేరెంట్స్ అంతా ఇంజనీరింగ్ అంటే మనకి ఇంజనీరింగ్ ఉండొచ్చు, బట్ ఆల్ ఆఫ్ వెదర్ మే థింక్ అరే ఇది నేను చేయలేను, ఇంకోటి కావాలి, కండిషనింగ్ కానీ నర్చరింగ్ కానీ. ఎస్, అండ్ మనకి ఆ ఇంజనీరింగ్ ఇది వచ్చేసరికి పేరెంట్స్ ఒత్తిడి ఎంత ఉంటుందో ఇంకా ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ దాని గురించి మాట్లాడక్కర్లేదు. ఇంకా ఎగ్జామ్ క్రాక్ చేయాలి ఎక్సెట్రా అన్ని. సో ఈ వ్యవస్థని మెల్లమెల్లగా మార్చే ప్రక్రియ వీళ్ళు మొదలు పెడుతున్నారు. ద మూమెంట్ ఇప్పుడు నీట్ అనేది ఎందుకు, టు బి ఆనెస్ట్ మెజారిటీ వాళ్ళకి తెలీదు. ఇది ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ విల్ కంటిన్యూ, అదర్వైజ్ విల్ స్విచ్ అండి. హౌ మెనీ నో నీట్ వల్ల పెద్ద స్కాములు నిజానికి ఆగిపోయాయి. ఇది వరకు ఎంసెట్లు లోకల్ ఏవైతే ఉంటాయో వాటిని రాసి వాటి ద్వారా డబ్బు ఇచ్చి కాలేజీల్లో మెడికల్ సీట్లు వచ్చేవి. బట్ నీట్ ద్వారా ఆ వ్యవస్థ రద్దు అయిపోయింది. ఈ రోజు నీటిని నిర్మూలించాలి అని చెప్పి తమిళనాడు అనడానికి మెయిన్ కారణం ఏంటంటే దాంట్లో చాలా వాళ్ళు డబ్బు తీసుకుని సీట్ ఇవ్వలేకపోతున్నారు. నీట్ ఎగ్జామ్ అనేది ఒక రకంగా ఈ స్కాములు జరగడంలో నీట్ ఆపింది. ఆ నీటిని తెచ్చింది ఈ గవర్నమెంటే.
బట్ అగైన్ దిస్ హ్యాస్ టు బి సెట్ బై బీజేపీ ఎలాగో చెప్పదు. నేను అది కన్క్లూజన్కి వచ్చేసాను నేను. ఇంకా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ బీజేపీ టు సే దేర్ అచీవ్మెంట్స్. సో నేను దాని గురించి మాట్లాడు. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దిస్ గవర్నమెంట్ ఏంటంటే వన్ సైడెడ్ చెప్పట్లేదు. దిస్ గవర్నమెంట్ ఈస్ స్టేటింగ్ ట్రూత్. ఇఫ్ ఎనీవన్ హ్యాస్ ఎనీ కైండ్ ఆఫ్ అబ్జెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళచ్చు. ఈ రోజు ఆర్ఎస్ఎస్ గురించి పెట్టింది తప్పు అనుకున్నట్టయితే కోర్టుకు వెళ్ళొచ్చు. తప్పని కూడా కోర్టే ఖచ్చితంగా తీయించేస్తుంది. ఈ రోజు కేసులు పెడితే కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏమంది, స్టూడెంట్స్ మీద నో కేసెస్, షీట్ ఆల్రెడీ హిస్టరీ ఎవరైతే ఉందో కేసులు అలౌడ్ అని. ఇన్ ద సేమ్ వే గో బాస్, వెళ్ళండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.